అన్నీ ఉంటాయి. చెప్పే తీరులో, చెప్పే టైంలో చెప్తేనే బావుంటాయి. అందుకే అన్నా నా టైం వస్తుంది అని. వాణి గారు కనిపించారా అండి? మధుర్ వాణి గారు? అయ్యో, గోల్డ్ స్పాట్ తెద్దామని పోతే ఈమె గాయబైపోయింది. అయ్యో, గోల్డ్ స్పాట్ లేకపోతే మధురవాణి గారు దొరకరని మీకు తెలిసి కూడా మీరు గోల్డ్ స్పాట్ మర్చిపోయి వచ్చారండి విజయ ఆంటనీ గారు. అద్దాలు వేసుకొని ఒక అమ్మాయి కొంచెం ఇంత ఉంటారండి, మరి ఇంతే ఉండరండి, కొంచెం ఇంత ఉంటారండి. కథ కనిపించారా లేదా? ఈ సావిత్రి గారి కథ రీసెర్చ్ చేసినప్పటి నుంచి ఆమె ఎటెటో వెళ్ళిపోతుందండి. యాక్చువల్లీ అండి ఆవిడ ఇందాక వచ్చారండి, కానీ కళ్ళజోడు మర్చిపోయారంట. అందుకని కళ్ళజోడు కోసం నా స్కూటర్ మాత్రం తీసుకెళ్ళలే కదండి. ఏదండి? నా స్కూటర్. ఓ, మీరు ఇప్పుడు స్కూటర్తో అమ్మాయి కోసం పికప్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్తారా? వద్దండి, మీరు వచ్చారుగా, మీరు ఉండండి. అందరు అతిథులందరూ వచ్చేసారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. ఓకే, రెండు మొక్కలు చెప్పండి సావిత్రి గారి గురించి. మీరు చెప్తే అనాలని ఉందా? సావిత్రి గారి గురించి నేను చెప్పేదేమోనండి, మహానటి కాదండి. సినిమా గురించి, ఈ సినిమాలో మీకు చాలా బాగా విజయ్ యాంటనీగా మీరు చాలా మంది క్యారెక్టర్స్ ని చూస్తారు. ఈ సినిమాలో మీకు చాలా బాగా నచ్చిన అంశం ఒక్కటన్నా చెప్పండి. అంటే నాకు అంత పెద్దగా తెలియదండి, కానీ ఒకటి మాత్రం తెలుసు. అంటే జమినీ గణేష్ అనే కాదు, సావిత్రి గారు ఈ టైంలో పుట్టుంటే నేనైనా పడిపోయేవాడిని, నేనైనా ప్రేమించేవాడిని. బట్ జమినీ అండి, హీస్ ద మ్యాన్. అంటే సూపర్ స్టార్, ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఐ రియలీ లైక్ హిమ్. జమినీ. సావిత్రి గారి గురించి చెప్పమంటే జమినీ గణేషన్ గురించి ఎందుకు చెప్తున్నారు ఏంటండి? అంటే మీరు చూడాలండి జమినీని. అంతేనంటారా? అంతే, మీరు చూడాలి జమినీని. మీరు చెప్తున్నారంటే, ఎంత అందమైన విజయ్ యాంటనీ చెప్తున్నారంటే డెఫినెట్లీ మనం చూడాలి. 100%. Ladies and gentlemen, introducing Dulquer Salmaan.